నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. అనాది సంకల్పము చొప్పున జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిని లోకములో శ్రమలు, వేదనలు ఉంటాయి. వీటి ద్వారా ఓర్పు లభిస్తుంది. మేలిమి బంగారము వలె తయారవుతాం. క్రీస్తేసుకు కలిగిన మనసు కలిగి దేవుని చిత్తమును నెరవేర్చగలము. అవమానములు, ఆటంకములు, ఓటములు, వ్యతిరేకములు కలుగుతాయి. గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేరు లిఖించబడినవారు మధ్యాకాశమునకు ప్రభువైన యేసు క్రీస్తు తన వధువు కొరకు వచ్చినప్పుడు కనురెప్పపాటున ఎత్తబడతారు. దేవుని చేత స్వకీయ జనముగా ఏర్పాటులో ఉన్నవారు 1000 ఏండ్లు ప్రభువుతో రాజ్యాధికారం పొంది దేవుని రాజ్యము ఏలుతారు. నిన్ను నీవు తగ్గించుకొనుము, ఓర్చుకొనుము, భరించుము, అంతము వరకు సహించుము. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించుము, ఎడతెగక ప్రార్థించుము, ఆత్మతో సత్యముతో ఆరాధించుము, వధువుగా ఎత్తబడుటకు ప్రయాసపడుము. దేవుడు నీకు, నీ కుటుంబానికి సిద్ధపాటు దయచేయునుగాక. ఆమేన్.